బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణ క్లైమాక్స్ కు చేరుకుంది. మొత్తం వ్యవహారంలో చివరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించనుంది కమిషన్. ఇక బుధవారం ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలు అందాయి. 5వ తేదీకి బదులు 11వ తేదీన విచారణకు కేసీఆర్ హాజరవుతారంటూ లేఖ రాశారు. కమిషన్కు సమాచారం ఇవ్వడంతో కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు క్లైమాక్స్ చేరుకుంది. మొత్తం వ్యవహారంలో చివరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించనుంది కమిషన్. ఇవాళ ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలందాయి. 5వ తేదీకి బదులు 11వ తేదీన విచారణకు కేసీఆర్ హాజరవుతారంటూ లేఖ రాశారు. ఇక కమిషన్కు సమాచారం ఇవ్వడంతో కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుపై మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై 11వ తేదీన హాజరవుతానని కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీని 11వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఇప్పటి వరకు 17 మందిని విచారించిన కమిషన్ తదుపరి కేసీఆర్ విచారణ బుధవారం చేయనుంది. ఇక రాజకీయ ప్రముఖులుగా అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్, హరీష్ రావును ఆర్థిక టెక్నికల్ అంశాలపై విచారించింది. ఇప్పుడు కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించనుంది కాళేశ్వరం కమిషన్. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇవ్వాల్సిన సమాధానంపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇటీవలే వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటి వరకు చేసిన విచారణకు సంబంధించి అనుమానాలను, ప్రశ్నలను కేసీఆర్ కు సంధించనున్నారు. ఇప్పటి వరకు విచారణ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తని పొలిటికల్ సర్కిల్లో చక్కర కొడుతోంది. ఇక కాళేశ్వరం అంతా తానే అని చాలాసార్లు కేసీఆర్ చెప్పుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధమవుతూనే దీన్ని బల ప్రదర్శనకు వేదికగా వాడుకుంటుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరి 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి చేరుకుంటారు. దాదాపు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇక్కడికి రానున్నారు. వేలాది మందితో బీఆర్కే భవన్ చుట్టుపక్కల ప్రాంతం నిండిపోయేలా ప్లాన్ చేసింది గులాబీ పార్టీ. జన సమీకరణతో పాటు కేసీఆర్ వెంట కమిషన్ కార్యాలయంలోకి కేటీఆర్, హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పిల్లలు ఉంటారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పోలీసులు హరీష్ రావు విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందున్న రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ నుంచి సచివాలయం రోడ్డు వరకు పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ 200 మందికి పైగా విచారించి ఇప్పటికే 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతల్లో కొనసాగిన మాజీ
సిఎస్ సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్, రజిత్ కుమార్ వంటి వారిని బహిరంగ విచారణకు పిలిచింది. ప్రాణహిత చేవెల ప్రాజెక్టు కాళేశ్వరంగా రూపాంతరం చెందడం మొదలు ప్రాజెక్టు డిజైన్లు, అనుమతులు, నిధులకు సంబంధించి కీలక సమాచారాన్ని రికార్డు చేసింది. ముఖ్యంగా ప్రాజెక్టు వ్యయాన్ని 1,00,000 కోట్లకు పెంచడంపై ఆరా తీసింది. నిర్మాణం పూర్తి కాకుండానే బకాయిల చెల్లింపుపై కూడా కూపీలాగింది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకం పూర్తి కానుంది. మొత్తంగా కాళేశ్వరం విచారణ ఎపిసోడ్లో ఇవాళ కేసీఆర్ ఎంక్వైరీ బిగ్ డేగా మారనుంది.